శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యం కలిసి రావాలంటే, సంవత్సరం అంతా విశేషంగా యోగించాలంటే, ధనయోగం లభించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం శని లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల వృషభ రాశి స్త్రీ పురుషులకి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే, విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఎందులో ఉన్నా సరే ఆ రంగంలో కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతారు. శనీశ్వరుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అయితే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు యోగిస్తున్నాడు. అప్పటి వరకు అబ్రాడ్ వెళ్ళాలని చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్నా, ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా, అబ్రాడ్లో డబ్బులు బాగా సంపాదించాలనుకున్న వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ 5 లోపు ప్రయత్నాలు చేసుకోండి. 10వ ఇంట్లో రాహు సంచారం అనేది మీకు విశేషంగా యోగిస్తుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలన్నా, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించాలన్నా డిసెంబర్ 5 వరకు బలం ఉంది. డిసెంబర్ 5 తర్వాత రాహు 9వ స్థానంలోకి వస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. డిసెంబర్ 5 తర్వాత ఫ్రెండ్షిప్ల విషయంలో, పరిచయాల విషయంలో వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము కేతువు 4వ స్థానంలో డిసెంబర్ 5 వరకు ఉన్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే డిసెంబర్ 5 వరకు సాధ్యం కాదు. ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే డిసెంబర్ 5 లోపు వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట వీలైనప్పుడు ఉలవలు దానం చేసుకుంటూ ఉండండి. కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి కనీసం 7 మంగళవారాలు దానం ఇస్తే అప్పుడు తప్పకుండా ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్న కోరిక నెరవేరుతుంది. లేదా మీకున్న ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్ముకోవాలన్నా కూడా అది నెరవేర్చుకోవచ్చు. డిసెంబర్ 5 తర్వాత మాత్రం కేతువు 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మీరు చాలా సులభంగా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ 5 తర్వాత ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. అంతేకాకుండా సోదరుల యొక్క సపోర్టు వల్ల కూడా స్థిరాస్తులు పెంచుకునే యోగము డిసెంబర్ 5 తర్వాత ఎక్కువగా ఉంది. కాబట్టి డిసెంబర్ 5 తర్వాత ప్రాపర్టీస్ పరంగా వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. డిసెంబర్ 5 లోపు విదేశీయాన పరంగా వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ 2 వరకు గురుబలం అద్భుతంగా ఉంది. జూన్ 2 తర్వాత గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే వృషభ రాశి వాళ్ళు కొత్త జాబ్కి మంచి శాలరీతో వెళ్ళాలంటే, మంచి ఇంక్రిమెంట్లు పొందాలంటే, కంపెనీ చేంజ్ చేసుకోవాలంటే, జాబ్ మారాలంటే జూన్ 2 వరకు బలం ఉంది. జూన్ 2 దాటితే మళ్ళీ బలం లేదు. మళ్ళీ 2027 జనవరి 24వ తేదీ తర్వాతే మళ్ళీ జాబ్ మారటానికి కొంతవరకు బలం ఉంది. కానీ జూన్ 2 లోపు మారటమే అనుకూలం. అలాగే ఏవైనా పెళ్లి ప్రయత్నాలు చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవాలన్నా కూడా వృషభ రాశి వాళ్ళకి జూన్ 2 వరకే బలం ఉంది. జూన్ 2 తర్వాత పెళ్లి బలం తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వృషభ రాశి వాళ్ళు జూన్ 2 లోపు పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోండి. అంతేకాకుండా జూన్ 2 లోపే డబ్బులు అనేక మార్గాల్లో సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ఆ తర్వాత గురుబలం తగ్గుతోంది. కెరీర్ ఆస్పెక్ట్లో, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో, ఫ్యామిలీ ఆస్పెక్ట్లో జూన్ 2 తర్వాత వృషభ రాశి వాళ్ళకు బలం తగ్గుతుంది. కాబట్టి జూన్ 2 తర్వాత బలం పెరగాలంటే వీలైనప్పుడు గురువారం పూట ప్రదోష కాలంలో, అంటే సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి. లేదా ఇంట్లో శివలింగం ఉంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. గురువారం ఇలా శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటే జూన్ 2 తర్వాత కూడా గురుబలం ఉంటుంది. అప్పుడు పరాభవ నామ సంవత్సరం మొత్తం వృషభ రాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 2026 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2026 సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే వృషభ రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి గురుగ్రహము 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తోంది. జూన్ 1వ తేదీ వరకు 2వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు 3వ సంచారం, ఆ తర్వాత నవంబర్, డిసెంబర్లో 4వ సంచారం చేస్తోంది. కాబట్టి
వృషభ రాశికి గురుబలం 2026 సంవత్సరంలో జూన్ 1వ తేదీ వరకు ఉంది. జూన్ 2 నుంచి సంవత్సరం చివరి వరకు వృషభ రాశి వాళ్ళకి గురుబలం లేదు. కాబట్టి జూన్ 2 వరకు గురుబలం బావుంటం వల్ల కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం రావటానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్‌లు తొందరగా వస్తాయి. వ్యాపారం చేసుకుంటే వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. విద్యార్థులకు బ్రహ్మాండమైన అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో తిరుగులేని విధంగా ఈ సంవత్సరం జూన్ 1 వరకు వృషభ రాశి వాళ్ళు లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే బంగారం కొనుక్కోవాలన్నా కూడా వృషభ రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి బంగారం కొనుక్కోగలుగుతారు. సమాజంలో పేరొస్తుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కానీ జూన్ 2వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు అంటే 2026 డిసెంబర్ 31 వరకు గురుబలం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఉద్యోగ సమస్యలుంటాయి. వ్యాపార సమస్యలుంటాయి. విద్యారంగంలో కూడా ఎక్కువ విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది. డబ్బు పరంగా సంపాదించిన ధనం ఖర్చయిపోతుంది. ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వస్తూ ఉంటుంది. బంగారం కొనుక్కోవాలన్నా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జూన్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఉంటాయి. ఈ సమయంలో గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలి? వృషభ రాశి వాళ్ళు గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దేవాలయంలో దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించాలి. అలా చేస్తే జూన్ 2 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు కూడా గురుబలం పెరుగుతుంది. కనీసం 9 గురువారాలు వృషభ రాశి వాళ్ళు ఈ దత్తాత్రేయుడికి సంబంధించిన శనగల దండ పరిహారం చేసుకోండి. గురుబలం పెరిగి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే గురుబలం పెరగాలంటే వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా గురువారం పూట ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో కానీ షిరిడీ సాయినాథుడి మందిరం దగ్గర కానీ తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టాలి. ఇలా కనీసం 9 గురువారాలు చేయండి. అప్పుడు గురుబలం పెరిగి అద్భుత ఫలితాలు వస్తాయి. కానీ జూన్ 1 వరకు మాత్రం బ్రహ్మాండంగా గురుబలం ఉంది. చాలా అదృష్టాన్ని అందిపుచ్చుకునేటటువంటి సమయంగా చెప్పుకోవాలి. అలాగే 2026లో శని సంచారాన్ని పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి శని ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా 11వ స్థానంలోనే ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి శని సంచారం అని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానం లాభస్థానంలో శని ఉండటం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. జూన్ 2 నుంచి గురుబలం తగ్గినప్పటికీ శని బలం కాపాడుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. మీ శ్రమకు గుర్తింపు ఉంటుంది. ఆఫీసులో మీకు రికగ్నైజేషన్ ఉంటుంది. వ్యాపారంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. విద్యారంగంలో కూడా మీరు మంచి ర్యాంకులు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. 11వ స్థానంలో శని సంచారం వల్ల ఏ రంగంలోకి కొత్తగా ప్రవేశించినా సరే ఆ రంగంలో వృషభ రాశి వాళ్ళు 2026లో మంచి అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. అలాగే ఐరను, సిమెంటు, ఆయిల్స్, కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షను ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ శనికి సంబంధించిన వ్యాపారాలు. శని లాభస్థానంలో సంవత్సరం మొత్తం వృషభ రాశి వాళ్ళకు ఉన్నాడు. అలాగే శని బాగున్నాడు కాబట్టి నడువు నొప్పి, వెన్ను నొప్పి, జాయింట్ పెయిన్స్ ఇలాంటి సమస్యలు ఏవి కూడా వృషభ రాశి వాళ్ళకు ఉండవు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు శనైశ్చరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక వృషభ రాశి వాళ్ళకి రాహు సంచారం తీసుకుంటే ఈ 2026 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. 10వ స్థానంలో రాహు యోగిస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వృషభ రాశి వాళ్ళు విదేశాలు వెళ్ళొచ్చు. మంచి జాబ్ కోసం వృషభ రాశి వాళ్ళు విదేశాలు వెళ్ళొచ్చు. విదేశాలు వెళ్ళాక వృషభ రాశి వాళ్ళకి రాహుబలం డిసెంబర్ 5 వరకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. వ్యాపారంలో కూడా విదేశాల్లో మంచి లాభాలు ఉంటాయి. కాబట్టి విదేశీ యోగం బాగుంది. విదేశాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే యోగం 2026 డిసెంబర్ 5 వరకు వృషభ రాశి వాళ్ళకు బాగా ఉంది. అలాగే స్నేహితుల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వ్యాపారాలు చేసుకోవటం, ఫ్రెండ్స్తో కలిసి ముఖ్యమైనటువంటి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసుకోవటం ఇలాంటివి చేసినా కూడా డిసెంబర్ 5 వరకు బ్రహ్మాండంగా అనుకూలత ఉంది. కానీ
డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు. ఆ కొద్ది రోజుల్లో మాత్రం రాహు 9వ స్థానంలోకి వెళతాడు. అదృష్టం అందుకున్నట్టే అందుకొని జారిపోతూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 6 తర్వాత అంటే ఇయర్ ఎండింగ్‌లో ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపిస్తూ ఉండండి. అప్పుడు రాహు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. మొత్తం మీద రాహు బలం అనేది దాదాపుగా సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఈ రకమైన ప్రయోజనాలన్నీ పొందుతారు. ఇక కేతువు విషయానికొస్తే, కేతువు ఈ సంవత్సరంలో డిసెంబర్ 5 వరకు 4వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. ఇది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. 4వ స్థానంలో కేతువు ఏం చేస్తాడంటే, వృషభ రాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే ఆలస్యం అయ్యేలాగా చేస్తాడు. భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ ఇలాంటివి ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా లేదా మంచి రేటుకి అమ్మాలన్నా వృషభ రాశి వాళ్ళకి కేతువు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అలాగే డిసెంబర్ 5వ తేదీ వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తే దానిలో కూడా ఆలస్యం చేస్తూ ఉంటాడు. తల్లిగారికి సంబంధించి ఏదో ఒక సమస్యలు ఇస్తాడు. ఎవరైనా వృషభ రాశి వాళ్ళకి తల్లి వైపు నుంచి ఆస్తులు రావాల్సి ఉంటే ఆ ఆస్తులు రావటం కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు 4వ స్థానంలో కేతువు ఆలస్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో కేతువు ప్రభావం వల్ల ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత కేతువు 3వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి అప్పుడు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మాకు సొంతింటి యోగం ఎప్పుడుందండి, ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఎప్పుడుందండి అంటే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఇయర్ ఎండింగ్‌లో ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మా తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు ఎప్పుడొస్తాయండి అంటే డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 31 మధ్యలో వస్తాయి. మరి ఈలోపు రావాలంటే ఏం చేయాలి? ఈలోపు సొంతింటి కల నెరవేర్చుకోవాలంటే డిసెంబర్ 5 లోపే రావాల్సిన ఆస్తులు రావాలంటే మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. వృషభ రాశి వాళ్ళు 7 మంగళవారాలు ఇలా గణపతి ఆలయానికి వెళ్ళి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటే 4వ స్థానంలో కేతు దోషం తొలగిపోతుంది. దానివల్ల ప్రాపర్టీస్ అనేవి తొందరగా వస్తాయి. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా వస్తాయి. సొంతింటి కలను తొందరగా సాకారం చేసుకోవచ్చు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి 2026 సంవత్సరంలో మొత్తం మీద పరిశీలించి చూస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంటే జూన్ వరకు గురుబలం ఎక్సలెంట్గా ఉంది. సంవత్సరం అంతా కూడా శని బలం ఎక్సలెంట్గా ఉంది. సంవత్సరంలో చివరి వరకు కూడా ఆల్మోస్ట్ రాహుబలం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇంత అద్భుతంగా గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా జూన్ తర్వాత గురువు పరిహారాలు, అలాగే సంవత్సరం మొత్తం కేతువు పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను వృషభ రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.